రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టుకు ఉన్నటువంటి పోలవరం కట్టాలంటే తెలంగాణ అడ్డుపడుతుంది, కేసీఆర్ అడ్డుపడతారని ఆ రోజున గమనించినటువంటి సోము వీర్రాజు అర్జెంటుగా వెంకయ్యనాయుడు గారితో చెప్పి కేంద్రానికి సంబంధించి అటుపక్కన నరేంద్ర మోడీ గారితో చెప్పారు. అట్లాగే చంద్రబాబు గారిని కూడా అలర్ట్ చేసి నరేంద్ర మోడీ గారితో మాట్లాడింపజేశారు. ఏమని? పోలవరానికి సంబంధించి అక్కడ కొన్ని గిరిజన గ్రామాలు మునుగుతాయి. ఆ గిరిజన గ్రామాలు మునిగితే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ముందుగానే వాళ్ళకి రిహాబిలిటేట్ చేయాలి. వేరే ప్రాంతాలకి గిరిజనులకు సంబంధించిన నిబంధన ప్రకారం వాళ్ళని 60 నుండి 80 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే రిహాబిలిటేట్ చేయాలి. వాళ్ళని వేరే చోట్లకి తీసుకెళ్ళకూడదు, సేమ్ వాతావరణం ఉండే చోట్లనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదేమో తెలంగాణ ప్రాంతంలో ఉంది. విడిపోయిన తర్వాత రాష్ట్రానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి? ఇక్కడ మన్యంలోకో లేకపోతే తూర్పుగోదావరి జిల్లా అడవి ప్రాంతంలోకి లేదా నల్లమల్లోకి తీసుకురావాలి. ఈ గోదావరి నుంచి అదంతా చుట్టూ భద్రాచలం ఈ రూట్ అంతా తీసుకొస్తే 200, 300, 400 కిలోమీటర్లు అయిపోతుంది. అప్పుడు రిహాబిలిటేషన్కి అది యాక్సెప్టబుల్ కాదు. వాళ్ళని రిహాబిలిటేట్ చేయకుండా ప్రాజెక్టు కట్టడం పూర్తి కాదు. కాబట్టి ప్రాజెక్టుని మరి ఎలా పూర్తి చేయాలి? దానికి ఒక మధ్య మార్గం చూపించింది ఏంటంటే అప్పుడు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఆ సమీపంలోని ఇతర గ్రామాలకి రిహాబిలిటేట్ చేద్దాం. అలా చెయ్యాలంటే 7 మండలాలని ఆంధ్రాలో కలపండి అని అడిగారు. అప్పుడు 2014లో ఇంకా అప్పటికి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. కానీ ముందుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ఏది ముందుగా ఉన్నటువంటి నాయకులతో మంత్రులతో మీటింగ్ పెట్టి దీన్ని ఓకే చేశారు, అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసి 7 గ్రామాలని కలిపారు. కలిపిన తర్వాత ఏది రాష్ట్ర విభజనకి 1 రోజు ముందు చేశారు. రాష్ట్ర విభజన 2వ తారీఖు కనుక జూన్ 2 అనగా 1వ తారీఖు చేశారు. ఎందుకంటే విభజన తర్వాత అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వ అనుమతి. అలా కాకుండా ఉండాలంటే ముందు రోజున చేశారు అన్నమాట. ఆ విధంగా దాని మీద కేసీఆర్ ఆ రోజున ఒప్పుకున్నాడు, తర్వాత విమర్శించి ఉండొచ్చును. కాబట్టి ఇప్పుడు అందులోకి అట్లాగా మనకు 7 మండలాలు వచ్చినాయి. ఆ 7 మండలాల్లో ఉన్న గ్రామాలే మనకు వచ్చినాయి. ఇప్పుడు అవి ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో. అదే సందర్భంలో వాళ్ళకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంక్షేమాలు ఇవన్నీ కూడా అందుతున్నాయి. ఈ ప్రభుత్వ పరిపాలన ఉంది. వాళ్ళని ఆ తర్వాత తూర్పుగోదావరితో లింకప్ చేశారు. తర్వాత కాలంలో మిగతా యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే తెలంగాణ మంత్రి మొత్తం 7 మండలాలు కాదు కానీ అందులో 5 గ్రామాలు తమకి ఇవ్వమని అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో 7 మండలాన్ని తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేసిన సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణం దృష్ట్యా దానికి మేము ఆమోదించాము. ఇప్పుడు భద్రాచలం పట్టు నుంచి తెలంగాణ వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాల నుంచి వెళ్లాల్సి వస్తుంది. వాటిని తెలంగాణలో కలపాలని చంద్రబాబును కోరారు. ఆయన పరిశీలిస్తానని చెప్పారట. అలాగే జగ్గైపేట నుంచి కొత్తగూడెం వైరా తల్లాడ, ఏలూరు నుంచి కొత్తగూడెం దాకా 2 నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతున్నాయి. అవి త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారంట. అంటే అక్కడ ఏమైనా భూసేకరణ గొడవలు ఏమైనా ఉన్నాయేమో. ఇవి పూర్తయితే భద్రాచలం పుణ్యక్షేత్రానికి ఏపీ నుంచి అనుసంధానం పెరుగుతుంది. అశ్వారావుపేట మండలంలో ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టు పెదవాగు వ్యర్థాలకు దెబ్బతిన్న దృష్ట్యా ఆయకట్టు ఆధారంగా 2 రాష్ట్రాలు కలిపి మరమ్మతులు. అంటే తెలంగాణలో దెబ్బతిన్న వాక్కి ఆంధ్ర డబ్బులు అడుగుతున్నారనమాట. ఇది తాజాగా జరిగినటువంటి పరిణామం.